సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గ వ్యవసాయ కార్యాలయం ఆవరణంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలంటూ రైతు రుణమాఫీని ఎలాంటి కండిషన్స్ లేకుండా ప్రతి ఒక్క రైతుకు 100% రుణమాఫీ చేయాలని అన్నారు. లక్ష రూపాయలు పైసలు అకౌంట్ ఉన్నాయి 33,000 చాలా నీ పేరు తప్పు అని మళ్ళీ మళ్ళీ అని చెప్తున్నాను. కోఆపరేటివ్ బ్యాంక్ అది బాధ్యత. నేనేమో ఇంకా వడ్డపూర్తి బ్యాంక్ 1,15,000 ఎంత తీసుకున్నాను? 1,60,000 మితితో కలిసి 1,60,000 అయింది. ఇప్పుడు ఏం మార్పు కాలేదా? అడిగితే ఏమంటారు బ్యాంకులో? పైసలు కట్టు మాట్లాడుతుంది. ఎందుకు నువ్వు 1,60,000 కానీ ఉన్నది? రెండు కలిపి ఉన్నాయా? ఆమె వేరే ఉన్నదా? ఆమెకి ఎంత ఉన్నది? 1,10,000. నీకు? నాకు 1,50,000 అంటుంది. మరి ఇద్దరు ఎవరికైనా కావాలి కదా ముందు. మరి ఇద్దరు కాకపోతే కనీసం ఒక్కరికైనా కావాలి కదా. ఒక్కరు కూడా చేస్తలేదా? ఏమంటారు? ఆమె పైసలు కడితే నీది మాఫీ చేస్తారు అంటే కుటుంబంలో ఒకరికి ఇస్తున్నారని అర్థం. పట్టదారు కాదు. మనం అడగలే ఎలక్షన్ కాంగ్రెస్ లో కడలేవా? అదే మరి కాంగ్రెస్ లో ఓటేమని చెప్పారు కదా. ఇద్దరు భార్య భర్తలు ఒక కుటుంబం వాళ్ళది వాళ్ళ లక్షల్లో లేదు. 30,000 మాత్రమే ఉన్నాయి వాళ్ళిద్దరు. అవి కూడా మాఫీ కావాలి. ఇంకా ఒక దగ్గర వేరే వాళ్ళు వేరే కుటుంబాలు వేరు జీవనం సాగిస్తున్నా కూడా అన్నదమ్ములది కూడా వాళ్ళిద్దరిది కూడా మాఫీ కాలేదు. సరే భార్య భర్తలు అంటే ఓ కుటుంబం కనుక కాలేదనుకుందాం. కానీ వేరు కుటుంబాల్లో ఉన్న వాళ్ళవి కూడా మాఫీ కాలేదు. ఇటువంటి సంఘటనలు ప్రతి గ్రామంలో ప్రతి రైతు కుటుంబంలో కూడా ఉన్నాయి. అవన్నీ కూడా రైతులందరూ మాకు రోజుకు ఫోన్ చేసి మెసేజ్ పెట్టి చెప్తున్నారు. అందుకే మనందరం కూడా ఈ ప్రభుత్వం మీద ఇంకా ఒత్తిడి తీయవలసిన అవసరం ఉన్నది. ఇది టీఆర్ఎస్ పార్టీ ధర్నాగానే చూడొద్దు మనం. ఇది రైతులకు సంఘీభావంగా కలిసి వచ్చే వాళ్ళందరితో కూడా మేము కలిసి రేపు నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందుకే ఇది ఈరోజు ఆందోళనలో ఉన్న కార్యక్రమం ఇది నాందిగా కావాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ ధర్నాను ఉద్దేశించి